హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ బ్రెయిన్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునేలాగా నేను చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందు ప్యాన్లో సరిపడా ఆయిల్ని పోసుకోండి. అందులోకి 2 ఉల్లిపాయలని ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న మేకది బ్రెయిన్ అందులో వేసేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపటి తర్వాత, అంటే 1 నిమిషం తర్వాత దాన్ని మెల్లిగా వెనక సైడ్కి కూడా తిప్పి వేసుకోండి. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పి వేసుకోండి. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీరు తినే స్పైసీని బట్టి కారంని వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఉప్పు కారం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిపిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరని వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఉప్పు కారం అనేది మెదడుకి బాగా పట్టి ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మెదడుని చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. ఉప్పు కారం అనేది లోపల వరకు పట్టి బాగా ఫ్రై అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత 1 మినిట్ అలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెసిపీని రైస్లోకి అయినా తినొచ్చు, లేదా ఉట్టిగా అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్ట్ని మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ ఫేవరెట్ అయిపోతుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.